రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. చాలామంది వేస్తున్నటువంటి ప్రశ్న, ముఖ్యంగా విపక్షాలు లేవనెత్తుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఏప్రిల్ 22న పహల్గాం దాడికి పాల్పడ్డటువంటి 3 పాకిస్తానీ ఉగ్రవాద ముష్కరుల్ని పట్టుకోవడానికి 3 నెలలు ఎందుకు పట్టింది? 3 నెలల పాటు మన భద్రతా దళాలు, మన ఇంటెలిజెన్సు, మనకున్నటువంటి టెక్నాలజీ ఇవన్నీ ఎందుకు విఫలమయ్యాయి? 3 నెలల సుదీర్ఘకాలం పట్టడం ఏంటి? అసలు 42,000 చదరపు కిలోమీటర్ల భూభాగం మాత్రమే ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్లోని కశ్మీర్ లోయ 42,000 చదరపు కిలోమీటర్లు, తెలంగాణ విస్తీర్ణము వైశాల్యము 1,12,000 చదరపు కిలోమీటర్లు. అంటే తెలంగాణలో 3వ వంతు కూడా లేనటువంటి కశ్మీర్లో ఉగ్రవాదుల్ని పట్టుకోవడానికి ఇంత సమయమా? ఈ ప్రశ్న చాలామంది వేస్తుంటారు. ఈ ప్రశ్న వేసేవాళ్ళు, ముఖ్యంగా విపక్షాలు చాలా పెద్ద ఎత్తున ఈ ప్రశ్న వేస్తున్నాయి. అయితే ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఒసామా బిన్ లాదెన్ సెప్టెంబర్ 11, 2001న వరల్డ్ ట్రేడ్ సెంటర్ యొక్క ట్విన్ టవర్స్ని కూల్చేసేశాడు. ఆ తర్వాత ఆయన్ని పట్టుకుని తీరుతామని అమెరికా ప్రతిజ్ఞ చేసింది. ఎప్పుడు పట్టుకుంది అమెరికా? 2011లో పట్టుకుంది. 2011 అంటే 10 సంవత్సరాలు అతని కోసం హంట్ నిర్వహించి, వేటాడి, వెంటాడి, వెతికి, అతను ఫలానా అబటాబాద్లో ఉన్నాడు అని తెలుసుకున్న తర్వాత రూఢి చేసుకుని, ఆ తర్వాత యాక్షన్ చేసి అతన్ని హతమార్చారు, శవాన్ని సముద్రంలో పారేశారు. అది వేరే కథ. మిత్రదేశం పాకిస్తాన్, అమెరికా దగ్గర అత్యాధునిక టెక్నాలజీ ఉంది, మెషినరీ ఉంది, ఇంటెలిజెన్స్ చాలా పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ అమెరికాది. అయినా 10 సంవత్సరాలు పట్టింది ఒక వ్యక్తిని పట్టుకోవడానికి. అలాంటప్పుడు 3 నెలలు మాత్రమే ఈ 3 ఉగ్రవాదులకి పట్టడం పెద్దగా ఆశ్చర్యపోనవసరం లేదు. ఒక రకంగా చెప్పాలన్నట్టయితే మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ, మన భద్రతా దళాలు కానీ చాలా ఫాస్ట్గా యాక్ట్ చేశాయి, చాలా తొందరగా పట్టుకోగలిగాయి. రాజీవ్ గాంధీని చంపినటువంటి శివరాసన్ని ఎన్ని సంవత్సరాల తర్వాత పట్టుకోగలిగారు? శివరాసన్ చుట్టుముట్టిన తర్వాత సైనైడ్ అతను తిని చనిపోయాడు, దొరకలేదు. కానీ దానికి కూడా ఎన్ని సంవత్సరాలు పట్టింది? దానితో పోలిస్తే పహల్గాం చాలా తొందరగా జరిగింది. నిజానికి పహల్గాంలోనూ, అదేవిధంగా ఒసామా బిన్ లాదెన్ విషయంలోనూ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఉగ్రవాద సంఘటన జరిగిన తరువాత టోటలీ సిగ్నల్ బ్లాక్అవుట్ చేశారు. ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏ రకమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించలేదు, ఎవరికి ఫోన్లు చేయలేదు, ఎటువంటి సెల్ ఫోన్ వంటి పరికరాలను ఉపయోగించలేదు, శాటిలైట్ ఫోన్లను ఉపయోగించలేదు. సంభాషణ చేయవలసి వచ్చిన ఎన్క్రిప్టెడ్ చైనీస్ ప్రోడక్ట్స్ని మాత్రమే ఉపయోగించారు. అసలు నెలల తరబడి వీళ్ళు ఒక ఫోన్ కూడా చేయలేదు, ఒక మెయిల్ కూడా పంపలేదు, ఒక చిన్న మెసేజ్ కూడా పెట్టలేదు. టోటల్ డిజిటల్ బ్లాక్అవుట్ వాళ్ళు పాటించారు. పర్యవసానంగా ఆ రకంగా ఉంటే దొంగను పట్టుకోవడానికి లేదా ఒక నేరస్తుని పట్టుకోవడం చాలా కష్టం. ఒసామా విషయంలోనూ అదే జరిగింది, ఇక్కడ కూడా అదే జరిగింది. వీళ్ళు టెక్నాలజీని పూర్తిగా వాడటం మానేశారు. వీళ్ళు పహల్గాం నుంచి ఈ డచిగావ్ నేషనల్ పార్క్, శ్రీనగర్కి 22 కిలోమీటర్ల ఈశాన్యం వైపు ఉన్నటువంటి అటవీ ప్రాంతం. ఇది దట్టమైనటువంటి అటవీ ప్రాంతము, కొండలు, లోయలు, భయంకరమైనటువంటి గుహలు, ఇవన్నీ ఉన్నటువంటి నేషనల్ పార్క్ ఏదైతే ఉందో, ఈ నేషనల్ పార్క్లోని ఒక స్థావరంలో వీళ్ళు ఉన్నారు. 3 నెలలు ఉన్నారు. 3 నెలల పాటు వీళ్ళకి ఆహారము, రకరకాల సరఫరాలు, రకరకాల సమాచారాలు అందుతూ వచ్చాయి. ఇది గమనించాల్సినటువంటి విషయం. అంటే వీళ్ళు సెల్ ఫోన్ ఉపయోగించకపోయినా, మెసేజ్లు పెట్టకపోయినా, బయటకి రాకపోయినా కూడాను వీళ్ళకి దాదాపు 3 నెలల పాటు ఆహారం లభిస్తుంది. ఎందుకంటే ఎంత ఉగ్రవాదైనా 3 నెలల ఆహారాన్ని వీపున మోసుకుని, 3-4 నెలల ఆహారాన్ని వీపున మోసుకుని వెళ్ళి అతనికి ఈ దాచిగావ్ నేషనల్ పార్క్ చాలా దట్టమైనటువంటి అడవుల మధ్య ఢోక్ అనేటటువంటి ఒక చిన్న
గుడిసె ఉంటుంది. ఇది ముఖ్యంగా ఈ గుజ్జర్లు బకర్వాల్స్ తమ యొక్క పశు సంపదని మేపుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ ఢోక్స్లో ఉంటూ ఉంటారు. ఈ ఢోక్లో వీళ్ళు నివసిస్తున్నారు. వాన పడకుండా ఒక పాలిథిన్ కవర్ని కప్పారు. వీళ్ళు దాక్కున్న తర్వాత వీళ్ళను గుర్తించడం రకరకాల సాధనాల ద్వారా వీళ్ళని జీరోయిన్ చేయటం జరిగింది. ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీస్, అదేవిధంగా సిఆర్పిఎఫ్, రాష్ట్రీయ రైఫిల్స్, తర్వాత స్పెషల్ ఫోర్సెస్ యొక్క పారా ఎస్ఎఫ్ కమాండోలు వీళ్ళందరూ కూడా రంగంలో దిగారు. ఈ మొత్తము దాచిగావ్ నేషనల్ పార్క్ ఒక 120 స్క్వేర్ కిలోమీటర్ ఏరియాలో ఉంటుంది. ఈ ప్రాంతానికి వాళ్ళు వచ్చినట్టు రకరకాల సమాచారం ద్వారా తెలిసింది. కానీ మే 22న ఈ సంఘటన జరిగిన తర్వాత మే 22న అంటే దాదాపు నెల రోజుల తర్వాత వాళ్ళు డచిగావ్ నేషనల్ పార్క్లో ఉన్నట్టుగా తెలిసింది. కానీ ఖచ్చితంగా ఎక్కడున్నారో తెలియలేదు. దాంతో అప్పటి నుంచి రకరకాల ఫారెస్ట్ సిబ్బంది రూపంలో, రకరకాల రూపాల్లో ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ కోసం వెళ్ళి సమాచారాన్ని సేకరించి వచ్చిన తర్వాత జూలై 22న వాళ్ళు తమ శాటిలైట్ ఫోన్ను ఉపయోగించారు. హువావే చైనీస్కి సంబంధించినటువంటి నెట్వర్క్ను ఉపయోగించి ఒక శాటిలైట్ ఫోన్ ద్వారా వాళ్ళు సందేశాన్ని పంపేటటువంటి ప్రయత్నం చేశారు. దాని ద్వారా వాళ్ళు దాచిగావ్లో ఎక్కడ ఉన్నారన్నటువంటి లొకేషన్ చాలా స్పష్టంగా మనకి తెలిసింది. దాచిగావ్ నేషనల్ పార్క్లో వీళ్ళు ఉన్న తరువాత సిబ్బంది గూఢచారులు ఆ అటవీ ప్రాంతంలో ఆ ఏరియాకి కొద్దిగా ఒక 2-3 కిలోమీటర్ల దూరం వరకు కూడాను సర్వే చేయడం జరిగింది. సర్వే చేసి ఈ ప్రాంతంలో వాళ్ళు ఉన్నట్టు గుర్తించి వాళ్ళ టెంట్, వాళ్ళ ఢోక్ ఏదైతే ఉందో ఆ ఢోక్ మీద ఉన్నటువంటి పాలిథీన్ కవర్ వీటి దాకా గుర్తించిన తరువాత జూలై 22న సెన్సర్స్ ద్వారా వాళ్ళని గుర్తించారు. గుర్తించిన తర్వాత 28వ తారీఖు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్లో 6 గంటల పాటు ఈ ఆపరేషన్ జరిగింది. వాళ్ళు పారిపోవడానికి వీలు లేకుండా సిఆర్పిఎఫ్ చుట్టూ ఉంది. అదేవిధంగా వాళ్ళు పాకిస్తాన్కి వెళ్ళడానికి వీలు లేకుండా సరిహద్దును కట్టడి చేయడం జరిగింది. సొరంగాలన్నింటిలో కూడా నీళ్లు వెళ్ళి వాళ్ళు అసలు వెళ్ళడానికి వీల్లేని పరిస్థితి కల్పించారు. ఈ రకంగా వాళ్ళు ఇక్కడే ఉండేటట్టుగా చేశారు. పహల్గావ్ నుంచి దాచిగావ్ పార్క్కి 40 కిలోమీటర్లు. ఈ 40 కిలోమీటర్లు వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళకి రకరకాలుగా సహకారం అందించినటువంటి ఓవర్ గ్రౌండ్ వర్కర్ల నెట్వర్క్ని గుర్తించడం జరిగింది. ఇప్పుడు వాస్తవానికి 3 ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో సులేమాన్, అదేవిధంగా అబూ హంజా అఫ్ఘానీ, 3వ వాడు జిబ్రాన్, వీళ్ళ 3 పహల్గాంలో పాల్గొన్న వాళ్ళు. వీళ్ళ ఏవైతే ఫోటోలు స్కెచెస్ రిలీజ్ చేశారో దాంతో మ్యాచ్ అవుతుంది. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి వెపన్స్, అదేవిధంగా పహల్గాం దాడి తర్వాత దొరికినటువంటి షెల్స్, వీటంతా మ్యాచ్ చేశారు. మిగతా అంత కథ మనకి తెలిసిందే. కానీ గమనించవలసిన విషయం ఏంటంటే వీళ్ళకి 22 ఏప్రిల్లో దాడి చేయడానికి ముందు సహకారం అందించినటువంటి బషీర్ పర్వేజ్ అనేటటువంటి ఇద్దరిని కూడా పట్టుకున్నారు. ఆ తర్వాత నెమ్మదిగా ఎక్కడెక్కడికి వెళ్ళారు ఈ మొత్తం దారంతా కూడాను ట్రేక్ చేస్తూ వచ్చి వీళ్ళని అటాక్ చేయడం జరిగింది. ఎన్కౌంటర్ 6 గంటల పాటు సాగింది. 11 గంటలకు ప్రారంభమైతే సాయంత్రం వరకు ఎన్కౌంటర్ జరిగిన తర్వాత మ్యాచ్ చేసిన పూర్తిగా వీళ్ళే నిర్ధారించిన తరువాత కానీ భారత ప్రభుత్వం చెప్పలేదు. నిజానికి కశ్మీరు దట్టమైన అడవి ఈ రకంగా మనం భావించవచ్చును. సయ్యద్ విఖారుద్దీన్ అనేటటువంటి ఒక ఉగ్రవాది ఉండేవాడు. పోలీసులని టార్గెట్ చేసి హైదరాబాద్ సిటీలో దాడి చేస్తూ ఉండేవాడు. చాలామంది పోలీసుల్ని కొట్టినా, గాయపరిచినా, వాళ్ళని హతమార్చినా, వాళ్ళపైన కాల్పులు జరిపినటువంటి అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఈ విఖారుద్దీన్ అనే వ్యక్తి హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి చిలకలగూడలో దాగున్నాడు. హైదరాబాద్ సిటీ కూడా దాటలేదు. సిటీలోనే చిలకలగూడలో కొన్ని నెలల పాటు ఉన్నాడు. చుట్టుపక్కల దుకాణాల దగ్గరికి వెళ్ళి కూరగాయలు కొనుక్కురావడము ఇవన్నీ కూడా చేస్తూ ఉండేవాడు. తిరుగుతూ ఉండేవాడు, రహస్యంగా ఉంటూ ఉండేవాడు. ఏమాత్రం అనుమానం వచ్చినా కూడా ఏరియా మారుస్తూ ఉండేవాడు. ఆ రకంగా చిలకలగూడలో ఉన్నటువంటి విఖారుద్దీన్ని పోలీసులు పట్టుకోవడానికి కొన్ని నెలల పాటు ప్రయత్నం చేయవలసి వచ్చింది. తర్వాత విఖారుద్దీన్ని పట్టుకున్నారు, ఎన్కౌంటర్ జరిగింది. మిగతా కథ మనకి అనవసరం. కానీ ఇటువంటి కేసెస్లో వాస్తవానికి పహల్గాం నిందితులు, పహల్గాం హంతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకోవడంలో కేవలం 3 నెలలు, నిజానికి ఇది ఆలస్యంగా భావించడానికి లేదు. జమ్మూ కాశ్మీర్ యొక్క భౌగోళిక స్వరూపము, అక్కడి అడవులు, అక్కడ ఉన్నటువంటి
రోడ్లు మార్గాల ఇబ్బందులు, స్థానికంగా ఉగ్రవాదులకు ఇప్పటికీ అందుతున్నటువంటి సహకారము, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఒక అద్భుతమైన విజయాన్ని మన ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ, భద్రతా దళాలు సాధించాయని చెప్పడంలో ఎలాంటి సందేహము ఉండకూడదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.